టాలీవుడ్లో ప్రస్తుతం యంగ్ హీరోల హవా నడుస్తోంది. తేజ సజ్జా, నవీన్ పొలిశెట్టి, అడివిశేషి లాంటి యంగ్ హీరోలు వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా తేజ సజ్జా నటించిన సినిమాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందనే చెప్పాలి. అతడు నటించిన చివరి 3 సినిమాలు సూపర్ హిట్ అనిపించుకున్నాయి. జాంబీరెడ్డి, హనుమాన్, మిరాయి సినిమాలతో వరుస విజయాలను తేజ అందుకున్నాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన జాంబీరెడ్డి లాంటి హిట్ తర్వాత మరోసారి వాళ్ళ కాంబోలో తెరకెక్కిన హనుమాన్ ఊహించని విజయాన్ని సాధించింది. హనుమాన్ సినిమా తేజ కెరియర్కు ఒక మైలురాయిగా నిలిచిపోయింది. హనుమాన్ ఇచ్చిన ప్రోత్సాహంతో మళ్ళీ మిరాయి లాంటి ఫాంటసీతో తేజ హ్యాట్రిక్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. అటు తేజతో పాటు అడివిశేష్, నవీన్ పొలిశెట్టి లాంటి యువ హీరోలు కూడా వరుస విజయాలను అందుకున్నారు. అడివిశేష్ అయితే క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్, హిట్ 2 సినిమాలతో వరుసగా 5 విజయాలను సాధించి రికార్డు సృష్టించాడు. ఇటీవల కాలంలో ఏ యువ హీరో కూడా వరుసగా ఇన్ని విజయాలను అందుకున్న దాఖలు లేవు. అందుకే త్వరలో రానున్న సేస్ మూవీ, డెకైట్ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకవేళ డెకైట్ కూడా హిట్ అందుకుంటే డబుల్ హ్యాట్రిక్ అందుకున్న తొలి యువ హీరోగా సేస్ రికార్డు నెలకొల్పే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు నవీన్ పొలిశెట్టి కూడా సక్సెస్ మీద సక్సెస్ అందుకుంటున్నాడు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి, అనగనగా ఒక రాజు సినిమాలతో వరుస విజయాలు సాధించాడు. అయితే వీళ్ళతో పోల్చుకుంటే కొందరు సీనియర్ హీరోలు మాత్రం సక్సెస్ విషయంలో వెనకబడిపోయారు. ఈ జాబితాలో హీరో నితిన్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. అతడు నటించిన సినిమాలు వరుసగా పరాజయాలు పొంది బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ ఫలితాన్ని పొందుతున్నాయి. మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్, తమ్ముడు, రాబిన్ హుడ్ వంటి సినిమాలు నితిన్ ఖాతాలో వరుసగా ఫ్లాప్ అయ్యాయి. వీటిలో మాస్ట్రో నేరుగా ఓటీటీలో విడుదలైంది. మిగతా సినిమాలన్నీ థియేటర్లోనే విడుదలై పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. దీంతో నితిన్ సినిమాలకు మార్కెట్ క్రమంగా పడిపోతుంది. మళ్ళీ ఒక్క సక్సెస్ రుచి చూస్తే నితిన్ గ్రాఫ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. నితిన్ సంగతి పక్కన పెడితే నాగశౌర్య, నాగ చైతన్య వంటి హీరోల కెరీర్ కూడా అప్ అండ్ డౌన్గా సాగిపోతుంది. థ్యాంక్ యూ, కస్టడీ సినిమాలతో పరాజయాలు అందుకున్న చైతు తండేలు మూవీతో మంచి విజయాన్నే అందుకున్న అది సాయి పల్లవి ఖాతాలోకి వెళ్లడంతో ఇప్పుడు వృషభ ఫలితంపైనే అతడి కెరీర్ ఆధారపడి ఉంది. అటు వరుస ఫ్లాప్తో నాగశౌర్య కెరియర్ కూడా ప్రమాదంలో పడింది. వరుడు కావాలను, లక్ష్య, కృష్ణవింద విహారీ, పలానా అమ్మాయి పలానా అబ్బాయి, రంగబలి వంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. మరోవైపు శ్రీకారం, మహాసముద్రం, ఆడవాళ్ళు మీకు జోహార్లు, ఒకే ఒక్క జీవితం, మనమే లాంటి సినిమాలు నిరాశపరిచిన హీరో సర్వానంద్కు నారీ నారీ నడుమ మురారి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. త్వరలో రానున్న బైకర్ మీద అతడు భారీ అంచనాలు పెట్టుకున్నాడు. కట్ చేస్తే స్టార్ హీరోలు అల్లు అర్జున్, నేచురల్ స్టార్ నాని మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అలా వైకుంఠపురంలో పుష్ప 1, పుష్ప 2 సినిమాలతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3 సినిమాలతో నాని హిట్ మీద హిట్ అందుకున్నారు. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.